నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తిరుమల లడ్డు తయారీలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని సాక్షాత్తు సీఎం చంద్రబాబు చెప్పటం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అయ్యిందన్న వార్త బయటకు రావడంతో శ్రీవారి భక్తులు తీవ్ర మనో ఆవేదనకు గురవుతున్నారు. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదం కల్తీ ఎలా చేస్తారంటూ కొంతమంది ప్రశ్నిస్తుంటే, దివ్య పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కూడా రాజకీయాల కోసం దెబ్బతీస్తున్నారని మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై తాను అనేక ఫిర్యాదులు చేశానని, ప్రసాదాలలో నాణ్యత లేదని, దిట్టం సరైన పద్ధతిలో చేయటం లేదని, రుచిలో కూడా మార్పు వచ్చిందన్న విషయాలను అప్పటి ఈవో చైర్మన్ల దృష్టికి తీసుకెళ్లానన్నారు. కానీ వాళ్ళు తన ఫిర్యాదులు కనీసం పట్టించుకోలేదన్నారు రమణ దీక్షితులు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నాసిరకం అన్న ప్రసాదాన్ని నివేదించారన్న దీక్షితులు సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టగానే టీటీడీలో ప్రక్షాళన చేపట్టారని అన్నారు. లడ్డూ ప్రసాదంపై వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ తాను కూడా చూశానన్న దీక్షితులు ల్యాబ్ రిపోర్టుకు అనుగుణంగా అందులో వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తెలిసిందన్నారు. నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు గత ప్రభుత్వం తనను అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ప్రభుత్వం కేసుల్లో ఇరికించటం వల్లనే తాను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చిందన్నారు. ఇక ఇప్పుడు శ్రీవారి కైంకర్యాలు ఎలా జరుగుతున్నాయన్న విషయాన్ని మాత్రం ఇప్పుడున్న ప్రధాన అర్చకులే చెప్పాలన్నారు దీక్షితులు. తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా స్వామివారి కైంకర్యాలు సజావుగా సాగాలని కోరుకున్నానని చెప్పిన మాజీ ప్రధాన అర్చకులు ఆగమశాస్త్ర అనుసారం స్వామివారికి నైవేద్య సమర్పణ జరగటం లేదన్నారు. కోవిడ్ సమయంలో దిట్టను తగ్గించారని, ఈ విధంగా స్వామివారికి చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే అది అపచారం కిందే వస్తుందని చెప్పారు. కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం ప్రకారమే స్వామివారికి అన్నప్రసాదం నివేదించాలని స్పష్టం చేశారు. అయితే తిరుమలలో గాడి తప్పిన అర్చక వ్యవస్థను, ఆలయ నిర్వహణను గాడిలో పెట్టేందుకు తనకు ఓ అవకాశం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.